తెలంగాణలో ఐపీఎల్తో పాటే మొదలైన పందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒక్క రోజులోనే కోట్లల్లో లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ పోరు ఉత్కంఠను రేపుతుంటే మైదానం బయట బెట్టింగ్ బాబుల దందా జోరుగా సాగుతుంది. బంతికి పందాలు కాస్తూ ఒక్క రోజులోనే కోట్లలో లావాదేవీలు చేస్తున్నారు. ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లోనూ బెట్టింగ్ ముఠాలు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించాయి. నగర వ్యాప్తంగా అపార్ట్మెంట్లు, విల్లాల్లో భారీ ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీనికి తోడు వీకెండ్ కావడంతో నగర శివార్లోని ఫామ్ హౌస్లకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ పోలీసులు పందెం రాయలపై నిఘా పెట్టారు. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు, పంటర్లతో గొలుసుకట్టు వ్యవస్థలా ఉండేది. ఇప్పుడు ఈ బెట్టింగ్ దందా దాదాపు మారిపోయింది. బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్ల రాకతో ఫోన్ల నుంచి అంతా నడిపించేస్తున్నారు. ఫోన్లోనే స్కోర్ చూస్తూ పందెం కాసేలా యాప్స్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫేక్ జీపీఎస్లతో ఏమారుస్తూ పోలీసులకు చిక్కకుండా భారీగా పందాలు కాస్తున్నారు. ఉప్పల్ కేంద్రంగా బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల దందా సాగింది. స్టేడియం పరిసరాల్లో బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న 24 మంది వద్ద నుండి 61 టికెట్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.